హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. హైడ్రోపోనిక్స్ శనగకూర పెంచాము. అయితే ఎలా పెంచాము అనేది చూపించాను. బట్ చాలామంది అడిగింది ఏంటంటే మాకు శనగకూర తెలియదు అన్నారు. సో అందుకే ఏం చేద్దామంటే, నిజంగా అండి మీకు తెలుసు అనుకొని నేను ఏం చెప్పలేదు. శనగకూర వండుతారు, అది కామన్ కదా. మార్కెట్లో కూడా ఇట్లా కుప్పల్లాగా పెడతారు కదా, 20 రూపాయల కుప్ప, 30 రూపాయల కుప్ప, ఇంత ఆకుకూర పెడతారు కదా. సో అందరికి తెలిసి ఉండొచ్చు అనుకున్నాను నేను. సో చాలామంది డౌట్ ఏంటంటే అసలు తెలియదంట, వాళ్ళకి శనగకూర వండుతారన్న విషయమే తెలియదంట. సో ఇవాళ ఏం చేద్దామంటే, మనము ఎలాగో చక్కగా పెంచుకున్నాం కాబట్టి శనగకూర వండుకొని తిందాం. అయితే నాకు ఇంట్లో ఎప్పుడు షెంటింగ్ పడుతుంటాను అన్నమాట, తిట్లు పడుతుంటాను మా ఆయనతో. ఏంటంటే చేసే పనుల కంటే బుర్ర ఫాస్ట్గా పనిచేస్తుంది నాది. అట్లా మీకు కొన్ని అంటే పాయింట్స్ ఇప్పుడు ఇది ఎలా పెంచాలో చూపించినప్పుడు కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాయి, నిజంగా మిస్ అయ్యాయి. సో అందుకేంటంటే పెంచిన మామూలుగా ఏంటంటే శనగలు నానబెట్టి బుట్టలో వేసి మనం క్లాత్ వేసాం కదా, క్లాత్ వేసాక కింద నీళ్ళు ఎప్పుడు పెట్టాలో చెప్పలేదు నేను. అదొక పాయింట్. క్లాత్ వేసాక కింద నీళ్ళు గిన్నెలో పెట్టేసేయాలి, కానీ ఆ గింజలు నీళ్ళల్లో తడవద్దు, బట్ నీళ్ళు కింద ఉండాలి. పైన మాత్రం వెట్ క్లాత్ కప్పాము. అయితే 5 days వరకు కూడా ఆ వెట్ క్లాత్ తడుపుకుంటూ తడిపేసి మళ్ళీ కప్పాను అనమాట, అంతే. అయితే కింద వాటర్లో ఏంటంటే వేర్లు వాటంతటా పెరిగి వాటర్ని రీచ్ అయ్యి, అంటే ఆల్మోస్ట్ 3/4 పోసి పెడితే వేర్లు పెరిగాక వాటర్ని రీచ్ అయ్యాయి. ఆ వాటర్లో ఉన్నప్పుడు ఇంక మనం ఏంటంటే అప్పుడు ఆల్టర్నేట్ డేస్ వాటర్ మార్చడం అవన్నీ చేసినాం అనమాట. ఇది యాక్చువల్గా జరిగిన స్టోరీ. కాకపోతే నాకు ఏంటంటే ఏదో చెప్పేసి అనుకోని బుర్ర పోతుంది అనమాట. చాలామంది పెట్టారు ఈ పాయింట్ మిస్ అయ్యారు మీరు, మర్చిపోయారు అని. కరెక్టే, మర్చిపోయినా. అంటే అది మర్చిపోవడం కాదు, నా బుర్రనే అంతా. అందుకే నాకు ఎప్పుడు పడుతుంటాయి అన్నమాట. సో చేసే పనుల కంటే ఎక్కువ బుర్ర ఆలోచిస్తుంటా, బుర్ర స్పీడ్గా వెళ్ళిపోతుంది. అందుకే కొన్ని పనులు మర్చిపోతా, చేస్తా, చెప్పడం మర్చిపోవడము, ఇంకేదో మర్చిపోవడం అయిపోతుంది అనమాట. ఇది విషయం. ఇంకొందరు ఏంటంటే వాటర్లో ఇంకేమన్నా కలిపారా పెరగడానికి అన్నారు. బట్ ఒక విత్తనానికి అంత కెపాసిటీ ఉంటుందండి, అంటే దాని ఎనర్జీ అంత ఉంటుంది. బియాండ్ దిస్ పాయింట్ ఉంటుంది, అంటే దీంట్లోనే పెడితే పంట వచ్చేంత ఉండదు. అప్పుడు దానికి కావాలి, ఏదైనా కావాలి. సో వాటర్లో అన్ని రకాలుగా ఉంటాయి. హెల్తీ కాదు అలాంటిది ఏమి ఉండదండి. నీళ్ళల్లో జరిగే ఇప్పుడు కొన్ని ఏరియాల్లో చెరువుల్లో పెరిగే ఒక రకమైన నాచును తింటారనమాట, చాలా హెల్దీ అది. సో అలా వాటర్కు ఉండే ఎనర్జీ వాటర్కు ఉంటుంది, వాటర్లో అన్ని రకాల మినరల్స్ అన్నీ ఉంటాయి కదా. సో బట్ ఈ స్టేజ్ వరకు సరిపోతుంది దానికి ఎనర్జీ, బియాండ్ దిస్ సరిపోతుంది. దాని తర్వాత ఇంకా పెరగడము, శనగ గింజలు వచ్చాయా దీనికని అడిగారు, రావు. ఇంకా మెల్లిగా వాడిపోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట అది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఎలాగో పెంచాం కాబట్టి చక్కగా శనగకూర వండుకొని తిందాం. స్టార్టింగ్లో ఇలా చిదుముకొని ఏం తీద్దామా దీన్ని. మీకు విషయం తెలుసా, అక్కడే పెడితే మంచి ఒక రోజు కోతులు వచ్చి దాని పని చేసాయి, తిన్నాక మళ్ళీ పెరిగింది ఇంత. ఎలా తీద్దాం దీన్ని? ఇట్లా పెంచితే కొన్ని లాగితే అమ్మో రావట్లేదు, చాలా బలంగా ఉన్నాయి. కత్తెరే పీక్తే రావట్లేదు. ఇట్లనే కూర్చొని తీయాలంటే కొంచెం కష్టం కదా. కాడలు కూడా గట్టి అయిపోయాయి, వాటిని వేయలేం మనం. సేమ్ మన తోటకూర అవన్నీ ఎలా తెంపుకోవాలో అలా తెంపుకోవాలి దీన్ని. ఇప్పుడు కింద వేర్లు కట్ చేసి వస్తాయేమో, కానీ ఇదన్నమాట. ఇలా తెంపి మళ్ళీ దాన్ని తరగాలి మంచిగా చిన్నగా, అప్పుడు బాగుంటుంది. లేదంటే కొమ్మలు ఉంటుంది. ఇదిగోండి, మనం హైడ్రోపోనిక్స్ అంటే ఓన్లీ వాటర్లో పెంచిన శనగకూర అన్నీ తెంపేసుకున్నాము. దీన్ని ఇప్పుడు చక్కగా మంచిగా పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కొంచెం శనగపప్పు వేసి సూపర్ వండుకుందాము. యాక్చువల్లీ శనగకూర వంకాయ కూర కూడా చాలా బాగుంటుందని చెప్పాను నేను. ఇప్పుడు మన తోటలో వంకాయలు లేవు కదా, మళ్ళీ వంకాయలు వచ్చాక శనగకూర పెంచడం అనేది మన చేతుల్లో పని కదా, ఈజీగా. సో అప్పుడు వంకాయ కూర శనగకూర మళ్ళీ వండుకుందాం ఒకరోజు. ఈరోజు మాత్రం శనగకూర శనగపప్పు వేసి వండుతాం, సూపర్ టేస్ట్ ఉంటుంది. వండేద్దాం రండి. శనగకూర కడగాలి. మామూలుగా అయితే నేనైతే కోసి అడుగుతా, మీరు ఏంటండి బాబు నాకు అత్తపూర లేదనుకుంటే మీ అందరు అత్తల్లాగా తయారయ్యారు నాకు. అరే ఏం కూర అది, మెంతిం కూరనేమో
పొరపాటున కోసి కడిగిన చూడండి అయిపోయింది. నెల రోజుల తర్వాత చూసిన వాళ్ళు కూడా శ్రీదేవి శనగ ఆకుకూరలు ముందు కడిగి తర్వాత కొయ్యండి, అందులో ఉన్నాయన్నీ పోతాయంట. మీకు ఏం చేస్తుంది తెలుసా, మార్కెట్లో తెచ్చి దాన్ని కడిగి నీళ్ళు కొట్టి దాని ఫ్లేవర్ అంతా పోగొట్టి అమ్ముతారు మీకు. బట్ మా దగ్గర ఎట్లుంటుంది, ఇట్లా దెంపుకొస్తా దానికి అంతా ఇసుక అంటుతుంది. ఇసుక అంటినప్పుడు ఎంత కడిగినా కూడా ఎందుకు మొత్తం ఆ కట్ట అట్లనే పెడతాం కదా, కడిగితే పోదు. అందుకే ఏంటంటే బాగా వాటర్ వేసేసి పైన తేలాక అప్పుడు నీట్గా తీసుకుంటే అయినా సరే నాకు కింద తీసుకొస్తుంది. అందుకు కొంచెం కడుగుతా. అక్కడక్కడ కట్ చేస్తాం కదా, అంత దానికే అందులో ఉన్నాయన్నీ ఏం పోవు. నిజంగా నాకు అత్తపూర లేదు, మీరే తయారయ్యండి నాకు. మా అత్త అనుకుంటుంది ఇప్పుడు బాగైంది దీనికి అనుకుంటుంది. సరిపోయింది. సో ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, ముందు కోసి కడుగుందా కడిగిపోతున్నాను. ఇక చూడండి ఎంత భయపడుతున్నా మీకు. అయితే నేను ఎవరికి భయపడలేదు ఇప్పటి వరకు. సరే మీ మాట ఎందుకు కాదంది, ఈసారికి మాత్రం కడిగి కోస్తా. ఇట్లా కడిగి కోస్తే పోదు లోపలిది. అంటే అట్లనే కడగాలి, నేను చిన్నప్పుడు అట్లనే చదువుకున్నాం స్కూల్లో. కానీ కడిగాక తడి ఉంటుంది కదా, నాకు గొయ్యనికి రాదనుకుంటా. ఇదిగో ఇట్లా కూరగాయలు కడిగిన నీళ్ళు ఇంట్లో వస్తుంటే కూడా ఎవరు చెప్పారు నాకు, తీసుకెళ్ళి చెట్లకు నీళ్ళు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని అది కూడా చెప్పారు నాకు. మా నీళ్ళు ఒక్క నీళ్ళు వేస్ట్ కావు, బయటికి ఎక్కడ పోవు, మా ప్రిమిసెస్లో ఉన్న అండర్ గ్రౌండ్లకు మాత్రమే పోతాయి. అంత పెద్ద ఇంకుడు గుంత కొట్టించాము. సో మా నీళ్ళు ఎక్కడ పోవు, మామూలు ఇట్ల వర పోసినా అట్ల వర పోసినా మళ్ళీ మావే ఆ నీళ్ళు. అట్లా అనమాట. మీకు భయపడాల్సి వస్తుంది. నేను ఇంతవరకు మా అత్త మాకు కోడలి పోరు ఉండే, కానీ ఈ కోడలకు అత్త పోరు లేకుండే. అక్కడక్కడ అలా కట్ చేసుకుందాం. యాక్చువల్గా ఊర్లల్లో మంచిగా కత్తిపీటకు పెట్టి ఈలపీట అంటారు మా ఊర్లో అయితే. అంత బాగా ఇట్లా చాటలు వేసుకొని ఇట్లా అంటారు, తరుగుడు అంటారు అనమాట ఆకుకూరను. ఇప్పుడు తరుగుడు అనొద్దు, కోసుడు అనాలి మనం. ఇదిగోండి చక్కగా ఈ కుండలో వండుకుందాము. ఈ కుండనే ఎందుకు తెచ్చారంటే రీజన్ ఉంది. ఎవరో అడిగారు నన్ను, మేము వండాక కుండ నల్లగా అయింది, దాని ఎట్లా గీకి కడగాలని. మీరు గీకొద్దు, కడగొద్దు, దాని మానాన దాన్ని వదలనియండి, ఉండనియండి. సో నల్లగా అవుతాయి. ఇప్పుడు నేను కట్టెల పొయ్యి మీద వండాను, నల్లగా అయింది, దాన్ని గీకితే పోదండి, అదంతే నల్లగా అయిపోతుంది అంతే. మనం అలాగే వండేసుకోవాలి, లోపల ఏం కాదు కదా. లోపల నల్లగా అయిపోయినా కూడా ఏం కాదు, మీరు కడుక్కోవడమే. ఇంకొకటి ఏంటంటే నాకు ఊర్లలో గుర్తొచ్చింది, బూడిద దొరకలేదు, ఏం దొరకలేదంటే ఏదన్నా అది కాలిపోతుంది కదా, దాని మీద పెడదాం ఫస్ట్. బూడిద దొరకలేదు, ఏం దొరకలేదంటే ఎర్రమట్టితో కూడా తోముతారు కుండలను. సో ఏంటన్నా నర్సరీలో దొరికితే 1 కిలో 2 కిలోలు తెచ్చి పెట్టుకొని కుండలు తోముకోండి. ఇంకా ఆయిల్ హీట్ అయింది. ఫస్ట్ ఏం చేద్దామంటే కొంచెము యాజ్ యూజువల్గా ఆవాలు, జీలకర్ర. సో ఆవాలు జీలకర్ర చిటపటలాడాయి కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు. శనగపప్పు కడిగి పెట్టుకుంటున్నానండి. అయితే ఇది కొంచెం ఆయిల్లో అలా వేసి కూర వేసినా బాగానే ఉంటుంది, లేదంటే ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఎలా అయినా కొంచెం కచ్చా పచ్చా ఉడికితేనే బాగుంటుంది, మరీ మెత్తగా అయితే బాగుండదు. మనం కూడా ఏం చేద్దామంటే ఒక 5 నిమిషాలు ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గే వరకు దీన్ని కొంచెం నానబెడుతున్నాను. శనగపప్పు, కొంచెం పసుపు, హల్దీ. ఈ మధ్య మనకు పంజాబ్ నుంచి, నార్త్ నుంచి చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఒకరైతే మలయాళీ లాంగ్వేజ్లో ఏదో పెట్టారు, నిజంగా నాకు అర్థం కాలేదు, అది ఏం పెట్టారో కూడా తెలియదు, కామెంట్ పెట్టారు. ఇంకా పంజాబ్ ఆ ఏరియా నుంచి అయితే అడుగుతున్నారు, బాగుంది మీదంతా కానీ మీ లాంగ్వేజ్ కొంచెం అర్థం కావట్లేదు, సబ్ టైటిల్స్ యాడ్ చేయండి హిందీ ఇంగ్లీష్ అని అడుగుతున్నారు. ఇంకొక విషయం అండి, నేను పనసకాయ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఎవ్రీ వీడియో లాస్ట్లో ఒక మంచి కామెంట్ని చదివి వినిపిస్తా అనుకున్నా.
బట్ ఎందుకో నాకు మనసు ఒప్పలేదండి. ఎందుకంటే చాలా నచ్చుతాయి అందులో. అందరు బాధపడతారు కదా, మా నచ్చలేదా, మేము సరిగ్గా పెట్టలేదా, శ్రీదేవికి మా మీద ప్రేమ లేదు, ఇవి అంటారు కదా. సో అందుకే ఒకరిని హర్ట్ చేసి ఒకరిని ఇచ్చేయాలనుకోలేదు. బట్ అందుకే అది ఎందుకో మంచిగా అనిపించలేదు, అందుకే కంటిన్యూ చేయట్లేదు. సో సారీ, అది ఆల్రెడీ అన్నీ మళ్ళీ మాట వెనక్కి తీసుకుంటున్నాను దానికి. కాకపోతే కొన్నిసార్లు చాలా బ్యూటిఫుల్గా ఒక అమ్మాయి అయితే మెయిల్లో, మీరు నమ్మరు, మంచిగా పేపర్ తీసుకుంది, పెన్ను తీసుకున్నది, చక్కగా తెలుగులో నాకు ఉత్తరం రాసింది, చేసి దాన్ని పోస్ట్ చేసింది నాకు. భలే ఉంది. అట్లా కొన్ని కామెంట్స్, కొన్ని అవి ఒకరోజు స్పెషల్గా ఒక డే పెట్టి అన్నీ నేను మీకు చూపిస్తూ నేను చదువుతా, చూడండి ఎంత బాగున్నాయో. వీలైనంత వరకు అప్పుడు ఒకరోజు అలా పెట్టుకొని ఒక ఎపిసోడ్ చేద్దాం. అప్పుడప్పుడు ఒక ఎపిసోడ్ చేస్తే బాగుంటుంది. సో అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం కాబట్టి అలా చేసుకుందాం. ఉల్లిపాయలు అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఇలా కచ్చా పచ్చగా నూరుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్. ఈ కర్రీకి పచ్చిమిరపకాయల పేస్టే బాగుంటుందండి, మిరప్పొడి టేస్ట్ ఉండదు, అస్సలు టేస్ట్ ఉండదు. నేను కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి ఎక్కువ వేస్తా. శ్రీదేవి ఎప్పుడూ మర్చిపోకుండా వేసే ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అది వేయకపోతే పరకు నడవదు అనమాట. పచ్చిమిరపకాయలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడే కడిగి ఇప్పుడే నానబెట్టుకున్న శనగపప్పు వేద్దాం. ఏం పర్లేదు, నీళ్ళు ఇలాగే వేస్తే. నా కర్రీస్ ఇలాగే రఫ్ అండ్ టఫ్గా ఉంటాయి, నా అలాగే నాజూగ్గా మంచి ఒక దాని తర్వాత ఒకటి ఇలా ఉండవన్నమాట. చేతికి ఏది దొరికితే అది వేస్తాను, ఏదో ఒక టేస్ట్ వస్తుంది నాకు. బట్ శనగకూర మాత్రం ఇలాగే ఉండాలి, దీన్ని ఏం మార్చట్లేదు నేను. మన శనగపప్పు ఆల్మోస్ట్ కొంచెం మంచిగా అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మన శనగకూరను ఇందులో వేయడమే. కొంచెం నీరు ఉంటుంది కదా, అది వేసేయాలి, ఏం కాదు. మరి గట్టిగా పిండి నీరంతా తీయక్కర్లేదు, ఎందుకంటే శనగకూరలో తడి ఉండదు కాబట్టి కొంచెం నీరున్నా పర్లేదు. లేదు పైనుంచి కొంచెం చిలకరించుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్. ఇంకా దీంట్లో ఇంకేం వేయక్కర్లేదు, అలా సిమ్లో పెట్టి మగ్గిచ్చేద్దాము. అయితే కొందరికి ఎవరికైనా శనగపప్పు మంచిగా ఉడకాలి, కొంచెం నానబెట్టడం మర్చిపోయారు, అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్న వాళ్ళకు ఏం చేయొచ్చు అంటే, ఏమి భయపడకుండా ఈ స్టేజ్లో కొంచెం నీళ్ళు జీలకరిస్తే సరిపోద్ది మనకు. అది సంగతి. ఉప్పు చెక్ చేస్తాం. ఒక విషయం చెప్పనా, ఎవరు కామెంట్ చేశారు, వంట వండేటప్పుడు అంట టేస్ట్ చేయొద్దంట, టేస్ట్ చెక్ చేయకుండా ఉండాలంట. నాకైతే రాదు అట్లా, 4-5 సార్లు నాకే టేస్ట్ చేసే కానీ నేను వంట చేయలేను. సో ఎప్పుడన్నా దేవునికి నైవేద్యము అది పెట్టినప్పుడు చేస్తా, ఏం తినకుండా. కానీ ఈ వంటల వరకు అంత పర్ఫెక్ట్గా లేదు కాబట్టి నేనేం చేయలేను. సారీ అండి, మీరు చెప్పిన వాళ్ళు ఎవరో కానీ మీ అడ్వైస్ నేను తీసుకోలేను, నేను ఎక్స్పర్ట్ని కాను కాబట్టి. అసలే తింగర వంటలు చేస్తా, అసలే తిక్క చేస్తా, అన్ని ఎక్స్పెరిమెంట్లే ఉంటాయి కదా. అది మళ్ళీ టేస్ట్ చెక్ చేయకుండా ఉండడం అంటే నాకు కొంచెం కష్టమే. అయితే ఈ శనగపప్పు ఏదైతే వేసి వండుతున్నామో అది పొడి కూర లాగా ఉంటుంది, గ్రేవీ అట్లా ఏముండదు, పొడి కూర లాగా అనమాట. జొన్న రొట్టెలకు పెట్టుకొని తింటే అల్టిమేట్ ఉంటుందండి. మంచిగా శనగకూర ఒక రకమైన లైట్ పులుపు తగులుతుంటుంది. పులుపు అంటే మళ్ళీ పులుపు లాగా ఉండదు, ఆ ఫ్లేవర్ భలే తగులుతుంది. ఓకే, దీన్ని ఇలా మూసేసి సిమ్లో అలా వదిలేద్దాం. శనగకూర అయిపోయింది, చూడండి ఎంత బాగుందో. ఇంకా పొడి కూడా చేస్తారండి కొన్ని ప్లేసుల్లో, ఇంకా పొడి కూడా చేస్తారు. బట్ నేనేంటంటే మన కూర ఇలా అయింది. ఇదండి, నీళ్లు లేకుండా చక్కగా శనగలతోటి శనగకూర వండించి మన కుండలో శనగకూర కూడా వండేసుకున్నాము.
సో శనగ కూర వండే ప్రాసెస్ చూపించమని అందరు అడిగారు కదా, ఇది శనగ కూర వండే ప్రాసెస్. వంకాయ కూరకు కూడా ఆల్మోస్ట్ కొంచెం ఇటు అటుగా అలాగే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే మన వంకాయలు అయ్యాక మనం వండుకొని మళ్ళీ చూద్దాం కాబట్టి ఇప్పుడు చెప్పాను దాన్ని. సో ఇది విషయం అనమాట. ఇప్పుడు కొంచెం వేడి శనగ కూర, లంచ్ టైం. సో జొన్న రొట్టె లేదు, సాయంత్రం జొన్న రొట్టె. సాయంత్రం మాత్రం సూపర్ ఎంజాయ్ చేస్తుంది దాంతో. ఇప్పుడు మాత్రం అన్నానికి వేసుకొని తిని చూస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.